అండి, కుమారి స్పెషల్ వంటకాల ఛానల్కి స్వాగతం. అందరం బాగున్నారా? అందరం బాగోవాలని హనుమంతుడిని ప్రార్థిస్తున్నా. ఈ రోజు అయితే మీ ఎదురుకు వచ్చేస్తే మనకి డైట్ ఫుడ్ లోకి మనకు కావాల్సిన పదార్థాలు, మనం రెండు రకాల కూరలు వండుకోవాలంటున్నాను కదా. మనం అప్పుడప్పుడు కూడా కూరగాయలతోటి పప్పు వేసుకుని కూడా ఉండేసుకుంటేలాగా నేనైతే పెసరపప్పు, బీరకాయ కూర కూడా పప్పు కూడా వండుతున్నాను అనమాట. మనకి ఇదిగో కొంచెం కొత్తిమీర, కరివేపాకు, 4 పచ్చిమిరకాయలు, ఉల్లిపాయ మనం ఇవన్నీ కోసేసుకుని చక్కగా నేను గ్యాస్ వెలిగించేసుకుని చక్కగా బాణీ పెట్టేసుకున్నాను. పెసరపప్పు కొద్దిగా వేపుకుందాం, కమ్మగా బాగుంటుంది అనమాట. కొంచెం వేపితేనే స్లో మంట మీద వేపుదాం. ఇందులో వేసేసుకుని మనం వాటర్ పోసుకుందాం. ఒక 2 గ్లాసులు నీళ్ళు పోసాను నేనైతే బీరకాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు అలాగే కొత్తిమీర అన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఈసారి మనం అన్నీ కలిపి 1 స్పూను కారం, నేనైతే 1 స్పూను సాల్ట్, 1 అర స్పూన్ పసుపు వేసుకున్నాం. మనం ఇప్పుడైతే ఒక 3 విజిల్ రానిద్దాం. చక్కగా ఉడికిద్ది అనమాట. మనం పులుపుకి కొంచెం ఎంతో కాదు, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేస్తున్నాను నేను. మంచి టేస్ట్ వస్తుందండి, పులుపు వస్తుంది అనమాట, మనకి బాగుంటుంది అనమాట. ఈసారి మనం ఒక 3 విజిల్ వచ్చే వరకు పెట్టేసి ఉంచాం. మనకి పప్పు అయితే చక్కగా ఉడికిపోయింది. ఈసారి మనం కొంచెం పప్పు తెట్టుకుని మెత్తగా నలుపుకుందాం. ఇలా ఉంటే బీరకాయ ముక్కలు ఈ పప్పు చక్కగా అంతా కూడా అంటే మిక్స్ అవుతుంది అన్నమాట. ఈసారి అయితే తాలింపు పెట్టేసుకుందాం. ఇందులో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేద్దాం. మనకి తాలింపుకి అయితే మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మనకి కరివేపాకు, అలాగే మనకి ఎల్లుల్లిపాయ ఇవన్నీ వేసుకుని మినపప్పు, శనగపప్పు కూడా వేసేసుకుందాం. తాలింపు అయితే అయిపోయింది. ఇంకా కొద్దిగా మూత పెట్టేస్తే పప్పు మంచి స్మెల్ బాగా పడుతుంది అనమాట. చూసారా, మంచి కలర్ఫుల్గా మంచిగా వచ్చేసింది. చూసారా, చక్కగా పప్పు బీరకాయ మంచిగా వచ్చేసింది అనమాట మనకి. ఇది ఓకే అండి. ఇదండి మనకి పప్పు బీరకాయ అయితే రెడీ అయిపోయింది. చపాతీలోకి కానీ మనకి రైస్లోకి కానీ చాలా బాగుంటుంది అనమాట. మనం డైట్ చేసేవాడికి మనం ఇలాగా అన్ని రకాలు కలిపి వండుకుంటుంటే మంచి ఆరోగ్యంగా బాగుంటాం అనమాట. బరువు తగ్గుతాము, మనకి మంచిగా చక్కగా ఎక్కువ కూర కూడా వెళ్తూ ఉంటుంది అనమాట. ఓకేనండి. మీకు కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూపించాను కదా, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక షేర్ చేయండి, వెళ్ళకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.